ఓ సైకియాట్రిస్టు దగ్గరికి వెళ్ళాడు భార్యా విధేయుడైన బాబూరావు. డాక్టర్, నాకొక చిత్రమైన కళ రోజూ వస్తోందండి అన్నాడు బాబూరావు. ఏమిటది అడిగాడు డాక్టర్. నేను ప్రతిరోజు 20 మంది అందమైన అమ్మాయిలను తీసుకొని చంద్రమండలం మీద దిగుతున్నాను. ఆహా, ఇంత అందమైన కళ వస్తుంటే ఇంకా నీకు దిగులెందుకోయ్ ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్. మరి అంతమందికి వంట చేసి పెట్టడం అంటే సులభమా విసుగ్గా అన్నాడు బాబూరావు. ఓ బస్ ఎంట్రన్స్ వద్ద నిలబడి ఒక మహిళా న్యూస్ రిపోర్టర్ బస్ ఎక్కబోతున్న ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఏమండి, మీ వద్దకు ఓ మహిళ వచ్చి బస్ అంతా చాలా రద్దీగా ఉంది, దయచేసి మీరు లేచి మీ సీటు ఇమ్మని అడిగితే ఇస్తారా అని అడిగింది. ఇవ్వనండి అన్నాడా వ్యక్తి. ఇవ్వరా? సరే, వయసుడిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ వచ్చి అడిగారనుకోండి, అప్పుడు అని అడుగుతుంది ఆ మహిళా న్యూస్ రిపోర్టర్. ఇవ్వను అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు కూడా ఇవ్వరా? పోనీ ఒక నిండు గర్భిణి వచ్చి అడిగిందనుకోండి, అప్పుడైనా ఇస్తారా అంటుంది ఆమె. కుదరదండి అంటాడు ఆ వ్యక్తి. చిచి, బొత్తిగా మానవత్వం లేని మనుషుల్లా ఉన్నారేంటండి మీరు అంటుంది ఆ మహిళా న్యూస్ రిపోర్టర్. వెంటనే, చాలే ఉండవమ్మా, నేను లేచి సీటిస్తే డ్రైవింగ్ చేసేదట్టా అంటూ బస్ ఎక్కుతాడు ఆ వ్యక్తి.